సెంటు ఇంటి స్థలంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి తానేటి వనిత ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాల్ని కించపరిచేలా ఉన్నాయని మంత్రి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు అందించి ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు లేని పేదలు ఉండరాదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు పేదల ఇంటి స్థలాల్ని శ్మశాన వాటికలతో పోల్చడాన్ని ఖండించారు. మరి ఈ రోజున మన జగనన్న ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టింది 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ చెప్పిన దానికన్నా ఈ రోజున జగనన్న మరి అందరికీ కూడా ఇల్లు ఉండాలి, వాళ్ళకి సొంత గృహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి, వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చాలి, ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజున వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ఈ రోజున మరి రైతుల దగ్గర నుండి పొలాలు కొనుగోలు చేసి లేఅవుట్లుగా వేసి ఈ రోజున 32 లక్షల మంది మరి లబ్ధిదారులకి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. రూరల్కి వచ్చేసరికి సెంటున్నర భూమి